ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వరంగల్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురుగాలితో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షానికి ఎనుమావుల మార్కెట్లో పత్తి మొక్కజొన్న తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్తి బస్తాలను షెడ్లకు తరలించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ఇటీవల మోంతా తుఫాన్ ముంపు నుంచి ఇంకా వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలు పూర్తిగా తేరుకోలేదు. తాజా వర్షంతో మరోసారి ముంపు భయం కాలనీవాసులో నెలకొంది. జనగామ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం కురుస్తుంది. స్టేషన్ గన్పూర్, లింగాల ఘనపూర్, తరిగొప్పల, నరిమెట్ల, బచ్చన్నపేట మండలాల్లో వర్షం పడుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఏంటి ఒక పక్క మోంతా తుఫాను మరొక ముందే మరో పక్క ఈ అకాల వర్షం రైతుల్లో ఎలాంటి ఆందోళన కలిగిస్తుంది? అక్కడ తడిసిన ధాన్యంతో రైతులు అయితే మాత్రం అల్లాడిపోతున్నారు. గిట్టుబాటు ధర ఒక పక్క, మరో పక్క మార్కెట్లో కూడా అక్కడ ఆరబోసినటువంటి ధాన్యం కూడా తడిసిపోవడంతో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? తిరుపతి. రవి, ఇప్పటికే మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో అనేక పంటలు నష్టపోయి రైతులంతా దిగాలు చెందుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ప్రభుత్వం ఆదుకోవాలని ఎదురు చూసినటువంటి క్రమంలోనే ఈరోజు కురిసినటువంటి అకాల వర్షంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు తడిసి ముద్దినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాతావరణం చల్లబడిపోయి వాతావరణ మార్పులు జరిగిన తర్వాత ఒక గంట సేపు భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా ఇప్పటికే వరద బురదతో అనేక ఇబ్బందులు పడ్డాం. మరొకసారి ఎడతెరకుండా వర్షం కురిస్తే ఏంటి పరిస్థితి అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఉదయాన్నే రైతులు ఉమ్మడి జిల్లా నుంచి కావచ్చు, ఇతర జిల్లాల నుంచి కూడా పత్తిని, మొక్కజొన్నను తీసుకొచ్చారు అమ్మకానికి. అమ్మేటువంటి క్రమంలో అప్పటికే రేట్లు అయిపోయి అప్పటికే కాంటా పెట్టేటువంటి క్రమంలోనే ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో పత్తి బస్తాలు పూర్తిగా తడిసిపోయి మొక్కజొన్న కూడా పూర్తిగా తడిసిపోయింది. వెంటనే కనుక రైతులు అప్రమత్తమై పత్తి బస్తాలను షెడ్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కొనసాగించినప్పటికీ కూడా అనేక వేలలో పత్తి బస్తాలు తడిసినటువంటి సిచ్యువేషన్ ఉంది. పత్తి బస్తాలను ఆ షెడ్లలోకి తీసుకునేందుకు రైతులు అనేక పాటలు పడి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. ఇటు వరి ధాన్యం ఐకేపీ సెంటర్లో తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఏనుమావుల వ్యవసాయ మార్కెట్లో కురిసినటువంటి వర్షం నేపథ్యంలో రైతులంతా కూడా దిగాలు చెందుతూ వ్యాపారులు కావచ్చు వీరంతా ఎవరు కొనుగోలు చేయరు, తప్పకుండా అధికారులు, మాకు వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు స్పందించి న్యాయం చేయాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పత్తి, వరి, మొక్కజొన్న తడిసి నష్టం వాటిన నేపథ్యంలో వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తప్పకుండా తమకు నష్టపరిహారాన్ని అందించాలని రైతులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఇప్పటివరకు కూడా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సంబంధించినటువంటి అక్కడ కవరేజ్ చేసిన అటు చూసాం. మొత్తం కూడా పత్తి బస్తాలు తడిసిపోయి మొక్కజొన్న అంతా కూడా నీళ్లలో కొట్టుకుపోయి వారంతా కూడా మొక్కజొన్నను, పత్తి బస్తాలను కాపాడుకునే ప్రయత్నాన్ని కొనసాగించారు. ఆ తర్వాత రైతులంతా అక్కడ నుంచి వాళ్ళు కొనట్లేదు, మళ్ళీ కొనుగోలు చేయట్లేదు, ఒక పత్తి 2 కిలోలు 3 కిలోలు కట్ చేసి తీసుకుంటామని వ్యాపారులు చెప్తుంటే కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంటాలు పొద్దున్నే అయినటువంటి నేపథ్యంలో ఆల్రెడీ కొనుగోలు అయిన నేపథ్యంలో మళ్ళీ ఎందుకు కిలో 2 కిలోలు కట్ చేయదు, తప్పకుండా కట్ చేయకుంటేనే పత్తిని కొనుగోలు చేయాలంటూ కూడా పత్తి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఇటు మొక్కజొన్న రైతులేమో 4 రోజులుగా ఎనిమాముల వ్యవసాయ మార్కెట్లో ఆరబెడుతున్నప్పటికి కూడా రెగ్యులర్గా ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో అకాల వర్షం కురుస్తుంది, మళ్ళీ తడుస్తున్నాయి, మళ్ళీ ఆరబెడుతున్నాం, మళ్ళీ తడుస్తున్నాయి, ఇలానే రెగ్యులర్గా జరుగుతుంది. కానీ ఎప్పుడు కొనుగోలు చేస్తారో మేము ఎప్పుడు ఇంటికి వెళ్తామంటూ కూడా మొక్కజొన్న రైతులైతే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఇలా వర్షాలు కురుస్తుంటేనే మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై ఇప్పటికే 6 జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మండలాలకు వెళ్ళు పత్తి, వరి, మొక్కజొన్న క్షేత్రస్థాయిలకు వెళ్ళి అక్కడ మొత్తం కూడా ఎంత మేరకు నష్టం జరిగింది, రైతుల అభిప్రాయం కూడా తెలుస్తూ ఒక లెక్కను తయారు చేసినటువంటి పరిస్థితి కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా జిల్లాల కలెక్టర్లు పల్లెబాట పట్టి మొత్తం పెద్ద ఎత్తున నష్టం ఏ మేరకు జరిగింది, అధికార యంత్రాంగం నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటూ కూడా వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ అయితే వేల ఎకరాల్లో పంట నష్టం వాడినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.